సపోర్టు మా సంస్థకి మా అందరికీ కావాలి. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇంకా అంగుళిక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది సాక్షాత్తు ఆ సూర్యభగవానుడికి సంబంధించిన సూర్యభగవానుడు అండ్ కాలచక్రానికి సంబంధించిన ఇద్దరు ప్రేమికుల కథ గురించి చెప్తున్నాం మనం. ఇద్దరు ప్రేమికుల కథ. అలాంటి ఇద్దరు ప్రేమికుల మధ్యకి ఒక దుష్టాత్మ ఎంటర్ విఘాతం కలిగిస్తే దాని తాలూకా ఏంటి యాక్షన్ ఏంటి అన్నదే మన క్లుప్తంగా చెప్పే కథ అంగుళిక. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సారీ మై వాయిస్ ఇస్ గాన్ అండ్ బట్ మీరందరికీ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఐమ్ బి వెరీ హ్యాపీ. ప్రేమ్ గారు చెప్పినట్టు అంగుళిక ప్రిడామినెంట్లీ అ మూవీ అబౌట్ ఫస్ట్ టైం ఐ థింక్ ఇండియన్ స్క్రీన్లో సూర్య భగవానుడు మీద ఒక కాన్సెప్ట్ తీశారు. దట్ ఈస్ ప్రేమ్ గారు. అండ్ నాకు కాన్సెప్ట్ చెప్పినట్టు ఐ థాట్ ఇట్ వాజ్ లిటిల్ డిఫరెంట్. నార్మల్ ఒక థ్రిల్లర్ జానర్ ఇది, కానీ ఎక్కువ ఇప్పుడు చెప్పను బికాజ్ యూ నాట్ yet started shooting. I started my career with Telugu films, and here I am back again doing Telugu films, my first love. In spite of doing a lot of Hindi films also, I think I can still consider Telugu my first love. And all you media and everybody is very lucky for me and Annapurna Studios because I did my first film, Muhurat also same way, Sampangi. Now getting to work with Priyamani again after Mithrudu, and talented young man here, Prem Aryan. The reason I said yes to this film was because of the enthusiasm and dedication of Prem Aryan to his film. మా అంగుళిక ఎలా స్టార్ట్ అయిందంటే 1.5 year ముందు ఒక మంచి కథతో ప్రేమ్ ఆర్యన్ గారు మా దగ్గరకు వచ్చి చెప్పారు, సార్ మనం ఒక మంచి సినిమా చేయాలి. ప్రేమ్ ఆర్యన్ నా ఫ్రెండ్, సో ఒక మంచి కథ చేద్దాం సార్ మళ్ళీ అంటే చెప్పారు. లవ్ సబ్జెక్ట్స్ ఇలా కాదండి, ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ఉండాలి. లవ్ సబ్జెక్ట్ చాలా వస్తున్నాయి, చేస్తున్నారు, కానీ మనం రికగ్నైజ్ అవ్వాలంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో వెళ్ళాలి మనం ముందు. సో అలా ప్లాన్ చేయండి సార్ అని చెప్పాము. సో ఒక 3 months టైం తీసుకొని ప్రేమ్ గారు ఒక మంచి కథతో మా దగ్గరకు వచ్చారు. ఆ కథ విని కొంచెం ఇంప్రెస్ అయ్యాం. సో మనం ఈ కథకి ఎవరు కరెక్ట్ అని ఆలోచిస్తుంటే డైరెక్టర్ గారు మన ప్రేమన్ గారు, దీపక్ గారు అయితే మన కరెక్ట్ యాప్ట్ ఉంటుందండి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి ప్రేమన్ గారు అయితే బాగా చేయగలరు అని అన్నారు. సో ఫస్ట్ మేము మేడం అప్రోచ్ చేయడం జరిగింది. సో మేడం యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇలా ఈరోజు మీ ముందుకు వచ్చాం. థ్యాంక్ యూ. 6 months నుంచి ఆర్యన్ డైరెక్టరు అండ్ ప్రొడ్యూసర్స్ కలిపి 6 నెలల నుంచి నా వెనకాల వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉన్నారు. సబ్జెక్ట్ చెప్పిన వెంటనే నేను ఒక మంచి సబ్జెక్టు, ఇది ఒక అరుంధతి టైప్లో ఉంది సబ్జెక్ట్. ఇది ఆ సబ్జెక్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యే నేను యాక్సెప్ట్ చేసి నేను ఏదో వీళ్ళకి హెల్ప్ చేద్దాం, కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి వీళ్ళకి కూడా హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో నేను వీళ్ళకి కొద్దిగా హామీ ఇచ్చాను. 75 సినిమాల దాకా చేసిన ఒక పబ్లిసిటీ డిజైనర్ని. శ్రీ చెంకు చక్ర ఫిలిమ్స్ ఈ బ్యానర్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఎందుకంటే తిరుపతి దేవస్థానంలో ఒక ప్రముఖ పూజారి ఈ బ్యానర్ పేరు పెడితే ఈ సినిమాకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండో, బరువు బాధ్యతలని ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. శంకు చక్రాన్ని ఎలా మోస్తున్నారో అదేవిధంగా మీ ప్రాబ్లమ్సే కానీ మీ సక్సెస్ని కానీ ఏదైనా సరే అలా చూస్తారు. కంపల్సరీగా ఈ బ్యానర్ పెట్టండి అని చెప్పారు. ఆయన దృష్టిలో తీసుకొని ఆయన పెట్టిన ముహూర్తానికి కరెక్ట్గా మేము ఫస్ట్ షాట్ పెట్టామండి. ఆ విధంగా ఈ బ్యానర్ స్టార్ట్ అయింది.